హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది కారపొడి అనమాట, హెల్త్కి సంబంధించిన కారపొడి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేంటంటే సొంటి ఒక 20 రూపీస్ది తెప్పించామన్నమాట ఫ్రెండ్స్. ఇది తెప్పించేసి అందుట్లో ఏంటంటే ఫ్రై చేసాం, ఆయిల్లో ఫ్రై చేసామంట. ఈ సొంటి, ఎండుమిరగాయలు ఒక 50 గ్రాములు, దాంతోపాటు జీలకర్ర ఒక 10 గ్రాములు, అదేవిధంగా ధనియాలు మొత్తం అన్నీ కూడా కలిపేసి ఆయిల్లో ఫ్రై చేసాం అనమాట ఫ్రెండ్స్. ఇందులో సొంటి, ధనియాలు, జీలకర్ర అనమాట మెయిన్. ఇవన్నీ కలిసి ఆయిల్లో ఫ్రై చేసేసి ఎండుమిరగాయలతో ఆరబెట్టేసి దీన్ని మిక్సీలో పెట్టి పట్టేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి సంబంధించిన కారపొడి అన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే దీనివల్ల ఏంటంటే కోల్డ్ అనేది రాదు, జలుబు అనేది రాదనమాట. అది కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్. ఇది సొంటి వలన జలుబు జ్వరాలు ఉన్నా కూడా కవర్ అవుతాయి అనమాట. ఇది వేడి అన్నంలో వేసుకు తింటే నెయ్యి కూడా వేసుకు తినవచ్చు అనమాట. లేదంటే మార్నింగ్ పూట ఇడ్లీ, దోశ అంటే బ్రేక్ఫాస్ట్లో కూడా తినవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ కారపొడి అనేది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది నైట్ పూట చేస్తున్నా ఫ్రెండ్స్. నేను వీడియో అంత క్లియర్గా మీకు కనిపిస్తలేదేమో, చూడండి. ఇది హెల్త్కి సంబంధించిన కారపొడి అనమాట ఫ్రెండ్స్. ఇది రెసిపీ అనమాట ఫ్రెండ్స్. ఇది దగ్గర 3 months పైనే ఉంటుంది అనమాట నిలబెట్టుకుంటే. ఇది రైస్లో కాకుండా బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు అనమాట. ఇది ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది బాగా పనికొస్తుంది అనమాట. 10 years పిల్లల కాడి నుంచి ఓల్డ్ జనరేషన్ వరకు, అంటే పెద్దవాళ్ళకి, అమ్మమ్మల వరకు కూడా మంచిదన్నమాట హెల్త్కి. ఇది తింటే ఒక ముద్ద రోజుకి. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.